ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని 28 వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇవాళ జగన్ పని అయిపోయింది. ఇవాళ పేపర్లో చూసాము, ఓటమి అంగీకరిస్తున్నాడు. దయచేసి గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, దోపిడీలు ఎన్ని అర్థమయ్యి వాళ్ళకి ఇప్పటికే భయపడుతుంది. తాడేపల్లి ప్యాలెస్లో వణుకు పుట్టింది. దయచేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి, మంచి పరిపాలన అందిద్దాం, ప్రజలకి మంచి చేయాలి. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇవాళ నిత్యావసర సరుకులు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, గ్యాస్ ఏ విధంగా పెంచాడో మనం చూసాం. వాళ్ళ కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి మన నెత్తిన పెట్టి ఈ రోజున దుర్మార్గుడు ఆడు జేబు నింపుకున్నాడు. మేము చాలాసార్లు చెప్పాం, కానీ ప్రజలు అర్థం చేసుకోవట్లా. ఈరోజు దయచేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే అతను ఓటమి తథ్యం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది. మళ్ళీ మంచి పరిపాలనని, ప్రజాస్వామ్యం కాపాడదాం. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించి దాని విలువలు కాపాడదామని చెప్పి మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మున్సిపాలిటీలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మీకు తెలుసు. ఒక ఇన్ఛార్జ్గా ఉండి కొన్ని వందల కోట్లు తీసుకొచ్చి గుడివాడ మున్సిపాలిటీ ఖర్చు పెట్టాం. జనరల్ ఫండ్స్ తీసుకొచ్చాం, అదే పంచాయతీరాజ్ తీసుకొచ్చాం. అనేక రకాలుగా తాగునీరు కానీ, అదేవిధంగా టిట్కో ఇళ్ళు కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం. ఒక ఇన్ఛార్జ్గా ఉండి వాళ్ళు ఖర్చు పెట్టి చేశాం. గతం అభివృద్ధి ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసింది 0. కేవలం బటన్ నొక్కుడు తప్ప రెండో కార్యక్రమం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ బటన్ నొక్కి ఎవరికి ఇస్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లా. 2 లక్షల కోట్ల బటన్ నొక్కి చేసామన్నాడు. మిగతా 8 లక్షల కోట్లు ఎక్కడుంది? వాళ్ళు ఈ దోపిడీ కోసం తప్పుడు విధానాలు తీసుకొచ్చి రాష్ట్ర సంపదను దోసుకున్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళు కొడాలి నాని 20 సంవత్సరాల నుంచి ఓటేసి గెలిపిస్తున్నారు. ఏం చేశాడు? మీకు మీ వాటికి ఎన్నిసార్లు వచ్చాడు ఈ 5 ఏళ్లలో? ఈ దుర్మార్గుడు ఇది కావాల్సింది పేకాట, క్లబ్బులు పెడతాం, క్యాజినోలు పెడతాం, మట్టి దోచుకోవటం, ఇసుక దోచుకోవటం, అంతకన్నా ఏమీ లేదు. ప్రజల కష్టాలు ఏది పట్టించుకునే వ్యక్తి కొడాలి నాని. ఇవాళ ఏ పని ఉన్నా సరే 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేస్తున్నాం. ప్రజలు ఇబ్బందులు పడితే వాళ్ళు ఆదుకుంటా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు? ఇసుక దోసుకుంటున్నాడు, క్లబ్బులు పెడుతున్నాడు, క్యాజినోలు పెట్టాడు. చూశారుగా ఇటువంటి అవినీతి కార్యక్రమాలు. ఇవాళ ఎక్కడ చూసినా గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి గుడివాడలో విచ్చలవిడిగా అమ్ముతున్నారంటే దానికి కారణం ఎవరు? ఎవరిని చూసి వీళ్ళు చేస్తున్నారు ఈ విధంగా? కొడాలి నాని అనుచరులే ఈ కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం యంత్రాంగం కూడా కళ్ళు మూసుకుని పనిచేస్తుంది. వాళ్ళు అలా తెలియదా? డిఎస్పీ కానీ సిఐ కానీ తెలియదా ఎవరెక్కడ ఏం చేస్తున్నారని? అన్నీ తెలుసు. ఆఖరికి వాళ్ళు యథేచ్ఛగా పేకాట వాళ్ళ రాజనగర్లో జరుగుతుంది. నేను డిఎస్పీ తెలియదు అంటారా ఏంటి? అన్నీ తెలిసే జరుగుతున్నాయి. వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి. నా ఎమ్మెల్యే వాటా ఎమ్మెల్యేకి వెళ్తుంది. ఈ విధంగా సంపదను సర్వనాశనం చేశాడు. వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఇవన్నీ కాపాడుకోవాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వాళ్ళని సాధ్యం అవుద్ది. గతంలో ఏ విధంగా పనిచేశాడో మీ అందరికీ తెలుసు. వాళ్ళ తాగునీరు మీద కానీ, సాగునీరు కానీ, అభివృద్ధిలో కానీ, పరిశ్రమలో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. అవన్నీ ఒక్క అవకాశం అని చెప్పి మోసం చేసి ప్రజల్ని ఈరోజు సర్వనాశనం చేశాడు.